అయితే మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఆల్రెడీ మనం లాస్ట్ జనవరి నుంచి నవంబర్ వరకు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం చూసాము. సో, అయితే ఈరోజు వీడియోలో మనం స్పోర్ట్స్ కోసం చూద్దాం. అంటే ఓన్లీ స్పోర్ట్స్. జనవరి నుంచి మనకి 2025కి సంబంధించిన మొత్తం స్పోర్ట్స్‌కి సంబంధించిన అవార్డ్స్ అవ్వచ్చు, విజయాలు అవ్వచ్చు, ఏవైనా సరే అవన్నీ కూడా ఈ వీడియోలో మనం కంప్లీట్ చేద్దాము. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు చూసుకుంటే ఇది చాలా మంచిది. ఓకేనా? అలాగే నేను ఇంగ్లీష్‌లో కూడా చెప్తాను. ఇక్కడ తెలుగు ఎందుకు ఇచ్చానంటే కొంచెం తెలుగులో చెప్పుకుంటే మనకి బాగా అర్థమవుతది. చదవడానికి బావుంటది. సో, మనకి వెంటనే గుర్తుంటదన్నమాట. ఒక స్టోరీలాగా, ఒక సబ్జెక్ట్‌లా చెప్పుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్‌లో కూడా చెప్తాను. సో, మిడిల్ ఆఫ్ ద వీడియో ఉంటుంది ఇంగ్లీష్. ఓకేనా? అప్పుడు ఫాస్ట్ రివిజన్ కింద అక్కడ చెప్తానన్నమాట. సో, అక్కడ మీకు ఆటోమేటిక్‌గా డబుల్ రివిజన్ అయిపోతుంది. ఓకేనా? అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా కరెంట్ అఫైర్స్‌లో, స్పోర్ట్స్‌లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అంటే క్రికెట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే క్రికెట్ నుంచి ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. తర్వాత హాకీ, తర్వాత మనకేంటంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్. అంటే ఖేలో ఇండియాలో మనకి ఖేలో ఇండియా గేమ్స్ అవుతాయి కదా! సో, అవి. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత గ్లోబల్ టెన్నిస్‌లో మనకి ఎటువంటి జరిగాయి అని చెప్పేసి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షార్ట్‌గా మనం చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ప్రపంచ కప్ జరిగింది కదా! సో, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, భారత్ క్రికెట్ ఆధిపత్యం దక్కించుకుంది. ఏంటంటే ప్రపంచ కప్‌లో మన ఉమెన్స్ వరల్డ్ కప్ అయింది కదా! అలాగే ఆసియా కప్ అయింది కదా టోర్నమెంట్‌లోని. సో, ఇక్కడ మనకేంటి ఇండియా గెలిచిందన్నమాట. సో, అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అలాగే మనం ఇది గ్లోబల్ మాట. వరల్డ్ టెన్నిస్‌లో మనం చూసుకున్నట్లయితే కార్లోస్ ఆల్కరాస్, ఎక్కడ చూసినా ఈ పేరు మీకు మోగిపోద్ది. మీరు ఏ కరెంట్ అఫైర్స్ చూసినా ఈ పేరు మోగిపోద్దన్నమాట. అలాగే జెన్నిక్ సిన్నర్ అంటారన్నమాట. వీళ్ళిద్దరూ కూడా కొత్తగా వచ్చిన యంగ్ స్టార్స్ మాట. సో, వీళ్ళు గ్రాండ్ స్లామ్స్‌లోని టాప్‌లో నిలిచారన్నమాట. అలాగే హాకీలో మనం చూసుకున్నట్లయితే ఇంకా ఆసియా కప్పు అండ్ మహిళలు అండ్ పురుషులు ఇద్దరు కూడా. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పురుషుల జట్టు ఆసియా కప్‌ని కైవసం చేసుకోగా, మహిళ జట్టు, జూనియర్ జట్లు బలమైన ప్రదర్శనలు కనబరిచాయి. అలాగే ఖేలో ఇండియా గేమ్స్ కోసం మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఇవి మన ఇండియాలో జరిగే గేమ్స్ మాట. ఖేలో ఇండియా గేమ్స్. అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకి ఏది ఇంపార్టెంట్, ఏది అన్‌ఇంపార్టెంటో మనకు తెలిసిపోద్ది ఆటోమేటిక్‌గా. సో, అవి. సో, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ 2 కలిపి చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, క్రికెట్ ప్రపంచంలో భారత జైత్రయాత్ర. సో, మనం ప్రపంచంలోనే ఇప్పుడు మనకి భారత జైత్రయాత్ర, అది కూడా 47 సంవత్సరాల నిరీక్షణకు తెర. అంటే ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 అనేది మనకి జరిగింది కదా రీసెంట్‌గా. సో, ఇక్కడ ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌లో ఎవరు విజేతగా నిలిచారు అంటే భారతదేశం గెలిచిందండి. సో, మన భారతదేశం, ఇది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అయితే ఎవరు ఓడిపోయారంటే రన్నర్ అప్ వచ్చేసి ఎవరు అంటే దక్షిణాఫ్రికాను గుర్తుపెట్టుకోండి. దక్షిణాఫ్రికా. ఓకేనా? అంటే సౌత్ ఆఫ్రికా. దక్షిణాఫ్రికా అంటే సౌత్ ఆఫ్రికా. ఓకేనా? సో, ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ భారతదేశం గెలవగా ఎన్ని సంవత్సరాల తర్వాత అని అడిగాడు అనుకోండి, 47 సంవత్సరాల నిరీక్షణకు తెర అని గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటంటే ఇక్కడ విషయం, 47 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారతదేశం గెలిచిన మొట్టమొదటి మహిళా వన్డే ప్రపంచ కప్ టైటిల్ ఇది. ఫైనల్స్లో దక్షిణాఫ్రికా 52 పరుగుల తేడాతోటి ఓడించబడింది. సో, చూసారా? సో, ఇది మాట. మనం న్యూస్ చదివితే ఇలాగే చదవాలండి. మనకి గుర్తుండిపోవాలన్నమాట. సో, ఓకేనా? సో, భారతదేశం గెలిచింది, ఓడిపోయిన వాళ్ళు దక్షిణాఫ్రికా అంటే సౌత్ ఆఫ్రికా. ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే 47 సంవత్సరాల తర్వాత భారతదేశం గెలిచిన మొట్టమొదటి మహిళల వన్డే ప్రపంచ కప్ టైటిల్ ఇది. ఫైనల్స్లో దక్షిణాఫ్రికాని ఎన్ని పరుగులతో ఓడించారు? 52 పరుగులతోటి తేడాతో ఓడించారు. అలాగే క్రికెట్ కూడా పురుషుల్లో కూడా జరిగిందండి. పురుషులలో మనకి ఏంటంటే మెన్స్ క్రికెట్ ఏషియా కప్ 2025 జరిగింది. ఇందులో విన్నర్ వచ్చేసి ఎవరు అంటే మనకి ఇది కూడా ఇండియా. సో, ఓడిపోయింది ఎవరు? పాకిస్తాన్. చూడండి, ఫైనల్స్లో పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో ఓడించి భారతదేశం 9వసారి ఆసియా కప్ టైటిల్ని గెలుచుకుంది. ఓకేనా? పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో ఓడించి భారతదేశం 9వసారి ఆసియా కప్ టైటిల్ని గెలుచుకుంది. అలాగే నెక్స్ట్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కూడా జరిగింది. ఇందులో కూడా విన్నర్ ఎవరు? భారతదేశం. రన్నర్ అప్ ఎవరు? న్యూజిలాండ్. ఇది భారతదేశానికి 3వ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. అయితే మొదట్లో 2002లో ఒకసారి గెలిచింది. 2013 తర్వాత 2025లో మళ్ళీ ఈ ట్రోఫీని భారతదేశం అయితే దక్కించుకోవడం జరిగింది. ఓకే. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హోస్ట్ వచ్చేసి మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూఏఈ అంటారన్నమాట. ఓకేనా? 4 వికెట్ల తేడాతోటి మనకి గెలిచిందన్నమాట. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చేసి రచిన్ రవీంద్ర, న్యూజిలాండ్కి చెందిన వ్యక్తి మాట.
ఓకేనా. రచిన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరని చెప్తారు, రచిన్ రవీంద్ర అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం ఐపీఎల్ అండ్ డబ్ల్యూపీఎల్ చూసినట్లయితే ఐపీఎల్ టాటా ఐపీఎల్ అండ్ టాటా డబ్ల్యూపీఎల్ ఉమెన్స్ అండ్ మెన్స్. టాటా ఐపీఎల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టాటా ఐపీఎల్ 2025లో ఎవరు గెలిచారండి, మీ అందరికీ గుర్తుండిపోద్ది. ఇది ఎప్పుడు ఇంకా జీవితంలో గుర్తుండిపోద్ది అన్నమాట. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఓకేనా, ఆర్సీబీ. వీళ్ళ యొక్క ఇది మొదటి టైటిల్ అన్నమాట. సో రన్నరప్ ఎవరి మీద గెలిచారు, పంజాబ్ కింగ్స్ మీద గెలిచారు. ఎవరి మీద గెలిచారు, పంజాబ్ మీద గెలిచారు. ఎవరు, ఆర్సీబీ మాట, ఓకేనా, ఆర్సీబీ. ఓకేనా, రజిత్ పతిదార్ కెప్టెన్ కదా. సో ఈ ఆర్సీబీ గెలిచిందన్నమాట. ఎన్నో ఎడిషన్ ఇది, ఇది వచ్చేసి 18th ఎడిషన్. ఇది ఎన్నో ఎడిషన్ అండి, 18th ఎడిషన్ అన్నమాట. 18th ఎడిషన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ చెప్తాను నేను, బట్ మీకు ఇక్కడ ఎలాగో మనం పాయింట్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్పేస్తాను అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి మనల్ని ఏమడుగుతాడు అంటే ఆరెంజ్ క్యాప్ అని ఎవరిదని అడుగుతాడు. ఆరెంజ్ క్యాప్ ఎవరికి దక్కిందని అడుగుతారు. సాయి సుదర్శన్ 759 పరుగులు చేశాడనమాట. సో సాయి సుదర్శన్కి ఆరెంజ్ క్యాప్ అయితే రావడం జరిగింది. ఏమో చెప్పలేము, అడగొచ్చు, అడిగినా అడగొచ్చు. అలాగే పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చిందని అడుగుతాడు. పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చింది, ప్రసిద్ధ్ కృష్ణకు వచ్చింది, 25 వికెట్లకు తీసినట్టుగా, ఓకేనా. సో గుజరాత్కి చెందిన వ్యక్తి మాట. సో గుజరాత్ జైంట్స్. అలాగే మహిళల ప్రీమియం లీగ్ డబ్ల్యూపీఎల్ 2025 ఎవరు గెలిచారంటే ముంబై ఇండియన్స్ గెలిచిందన్నమాట. ఎవరి మీద అంటే రన్నరప్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. ఇది విషయం అన్నమాట. చూడండి, మెన్స్లో అయితే టాటా ఐపీఎల్ రాయల్ ఆర్సీబీ గెలిచింది. అదే మహిళల ప్రీమియం లీగ్ అయితే 2025 ముంబై ఇండియన్స్ గెలిచింది. అలాగే ఇతర ప్రముఖ టోర్నమెంట్లు మనం చూసుకున్నట్లయితే రంజీ ట్రాఫీ ఈసారి ఎవరు గెలిచారంటే విదర్భ. ఇది చాలా ఇంపార్టెంట్. రంజీ ట్రాఫీ ఎవరు గెలిచారంటే మనకి విదర్భ గెలిచిందన్నమాట. అలాగే విజయ్ హజారా ట్రాఫీ అని ఒక ట్రాఫీ ఉంటుందండి. ఈ ట్రాఫీని కర్ణాటక వాళ్ళు గెలిచారు, ఓకేనా. విజయ్ హజారా ట్రాఫీ ఎవరు గెలిచారు అంటే మనకి కర్ణాటక వాళ్ళు గెలిచారు. అలాగే ఇరానీ కప్ ఎవరు గెలిచారంటే విదర్భ. చెప్పాను కదా, విదర్భ అన్న పేరు మనకి 2 సార్లు వచ్చింది. రంజీ ట్రాఫీ గెలిచింది విదర్భ వాళ్ళే, ఇరానీ కప్ గెలిచింది కూడా విదర్భ వాళ్ళే. అలాగే విజయ్ హజారా ట్రాఫీ గెలిచింది మాత్రం కర్ణాటక వాళ్ళు. నెక్స్ట్ దులీప్ ట్రోఫీ అని గెలిచింది ఎవరు అంటే సెంట్రల్ జోన్ అని చెప్పాలి. సో అయితే మనం ఇంకా హాకీ మైదానంలో కొత్త ఉత్సాహం అండి. సో ఏంటంటే ఇక్కడ మనకి పురుషుల్లో హాకీ ఆసియా కప్ అనేది మొన్న జరగడం అయితే జరిగింది. సో ఇక్కడ విజేత ఎవరు అంటే భారతదేశం. ఇది ఒక గొప్ప విషయం అండి. ఇది కూడా భారతదేశం 4వ టైటిల్ని అయితే ఇక్కడ గెలుచుకోవడం అయితే జరిగింది. రన్నరప్ ఎవరంటే దక్షిణ కొరియా. అయితే మిమ్మల్ని అడగొచ్చు, భారతదేశం ఎవరి మీద గెలిచిందని కూడా అడగొచ్చు. దక్షిణ కొరియా అండి, అంటే సౌత్ కొరియా అని మీనింగ్, ఓకేనా. పురుషుల హాకీ ఆసియా కప్ 2025 విజేత ఎవరు, భారతదేశం. ఎవరి మీద గెలిచింది, దక్షిణ కొరియా. ఇక్కడ మీరు గమనాల్సింది ఏంటంటే ఈ విజయంతో భారతదేశం 2026 FIH పురుషుల హాకీ ప్రపంచ కప్కు అర్హత సాధించింది. సో వరల్డ్ కప్ అంటే ఫైనల్స్కి అర్హత సాధించింది. అలాగే మహిళల హాకీ ఆసియా కప్ 2025 జరిగింది కదా. ఇందులో విజేత ఎవరు అంటే చైనా. గుర్తుపెట్టుకోండి, మహిళల హాకీ ఆసియా కప్ 2025 అంటే చైనా. రన్నరప్ వచ్చేసి భారతదేశం. మళ్ళీ అంటే ఇక్కడ మనకి రన్నరప్ భారతదేశము, విజేత ఎవరు అంటే చైనా అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, చైనాకి గోల్డ్ వచ్చింది. మరి ఇండియాకి ఏమొచ్చింది, ఇండియాకి సిల్వర్ వచ్చింది, ఓకేనా. ఇండియాకి సిల్వర్ వచ్చింది. థర్డ్ వచ్చేసి జపాన్ అన్నమాట. మనకు అది అంత అవసరం లేదు, నార్మల్గా ఇది గుర్తుపెట్టేసుకోండి. చైనాకి గోల్డ్ వచ్చింది, ఇండియాకి సిల్వర్ వచ్చిందన్నమాట. కానీ చైనాకి మాత్రం చాలా గట్టి పోటీ ఇచ్చారండి ఈ గేమ్లో మాత్రం ఇండియా వాళ్ళు. అంటే ఇండియా ఓడిపోయిందని ఇక్కడ చెప్పను కానీ చాలా గట్టి పోటీ ఇచ్చారు. అందుకే ఇక్కడ మనం ఏంటంటే ఫైనల్స్లో ఓడినప్పటికీ భారత మహిళల జట్టు బలమైన ప్రదర్శన కనబరిచింది చైనా మీద మహిళల హాకీ ఆసియా కప్లోని. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ అంటారండి. సో ఏంటంటే దీని మీనింగ్ అసలు యాక్చువల్గా ఇది ఏంటంటే, సో ఈ కప్లో కూడా మన ఇండియా వాళ్ళు చాలా బాగా పోటీ చేశారు. అండ్ ఇది ఏంటంటే 13th ఎడిషన్ అండి. ఈ సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ అనేది ఇది ఏంటంటే 13th ఎడిషన్ అన్నమాట. ఈ 13th ఎడిషను ఇంటర్నేషనల్ మెన్స్ అండర్-21 ఫీల్డ్ హాకీ టోర్నమెంట్ అన్నమాట. ఇది ఏంటంటే హాకీ, ఓకేనా, హాకీ టోర్నమెంట్ అన్నమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎడిషన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంటర్నేషనల్ అండర్-21 ఫీల్డ్ హాకీ టోర్నమెంట్ అన్నమాట, ఓకేనా. అండర్-21, ఓకేనా, U21 అంటారు, ఓకేనా. ఇది October 11 నుంచి October 18, 2025 వరకు ఇది జోహర్లో జరిగింది అన్నమాట. జోహర్ బహ్రూలో జరిగింది, మలేషియా అన్నమాట, ఓకేనా. జోహర్ అనేది ప్లేస్ పేరు. ఇది ఎక్కడ ఉంది అంటే మలేషియాలో ఉంది, ఓకేనా, మలేషియాలో ఉంది.
సో ఈ మలేషియాలో మనకి ఎవరు గెలిచారంటే ఆస్ట్రేలియా గెలిచిందండి. ఎవరు గెలిచారు? ఆస్ట్రేలియా గెలిచింది. రన్నరప్ ఎవరంటే భారతదేశం. ఓకేనా. రజత పథకం అంటే మనకి సిల్వర్ మెడల్ వచ్చింది. సో గోల్డ్ వచ్చేసి ఆస్ట్రేలియా వాళ్ళకి వెళ్ళిందన్నమాట. భారత జూనియర్ చూసారా, జూనియర్ అంటే U21 అన్నమాట. హాకీ జట్టు అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటింది. ఇక్కడ మన భారతదేశం జట్టుని పొగడాలి, ఎందుకంటే వాళ్ళు అక్కడ వరకు వెళ్ళడం అనేది చాలా గ్రేట్. చాలా ట్రై చేశారు. సో ఫైనల్స్ వరకు వెళ్ళారు. ఫైనల్స్లో ఆస్ట్రేలియాతోటి ఓడిపోయారన్నమాట. సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ అనేది. ఓకే, చూసారా. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే మనకి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి, చాలా నీట్గా అర్థమవుతాయి. సో ప్రతిదీ కూడా మన మైండ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ అర్థమయ్యాయి కదా. సో ఈ 3 పాయింట్లు అనేవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గ్రాండ్ స్లామ్ టెన్నిస్ అండి. నూతన తరం ఆధిపత్యం అని చెప్పుకోవచ్చు. యువకులు ఇద్దరూ కూడా కుమ్మేశారు. వీళ్ళిద్దరి పేర్లు మీరు ఎన్నిసార్లు చదివినా తక్కువే, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే వీళ్ళు మ్యాక్సిమం ఈ మెన్స్ సర్క్యూట్లో చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ కూడా చాలా డామినెంట్ అని చెప్పుకోవచ్చు. అందుకే వీళ్ళిద్దరూ ప్రధాన అంటే ఇంపార్టెంట్ క్రీడాకారుల ప్రొఫైల్లో మనం చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు ఉన్నారన్నమాట. కార్లోస్ అల్కరాజ్ ఒకటి, ఇంకోటి జన్నిక్ సిన్నర్ ఒకటి. ఓకేనా. అయితే ఇక్కడ మీకు టోర్నమెంట్స్ అనేవి ఎలా జరుగుతాయంటే, మీకు టోర్నమెంట్స్ ఎలా ఉంటాయంటే ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఓకేనా, వింబ్లడన్ ఓపెన్, ఓకేనా, US ఓపెన్, ఇలా 4 జరుగుతాయి అన్నమాట. ఓకేనా. వింబ్లడన్ ఓపెన్ అన్నీ ఓపెన్ అని ఉంటాయి. ఓకేనా. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే మీకు ఒక్కొక్కటి చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రధాన క్రీడల్లో మనం కార్లోస్ ఆల్కరాజ్ చూసుకున్నట్లయితే US ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, సిన్సినాటి ఓపెన్, ఇటాలియన్ ఓపెన్, జపాన్ ఓపెన్లో విజేత సాధించాడు. చూడండి కుమ్మేశాడు మనోడు. అలాగే జన్నిక్ సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటే రెండోసారి వరుసగా. అలాగే రోలెక్స్ ప్యారిస్ మాస్టర్స్ విజేత. అలాగే ATP ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ను సాధించాడు. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఏంటంటే మనకి ATP ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ని సాధించిన వ్యక్తి ఎవరంటే జెన్నిక్ సిన్నర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అయితే ఇక్కడ మనం గ్రాండ్ స్లామ్ విజేతలు మనం చూసుకున్నట్లయితే ఇద్దరు మెన్స్లో అయితే కామెడీ చెప్తాను చూడండి. ఆస్ట్రేలియా ఓపెన్ అయ్యేసరికి జెన్నిక్ సిన్నర్కిని, అలాగే రన్నరప్ వచ్చేసి అలెగ్జాండర్ జ్వెరెవ్ అని చెప్పేసి జర్మనీకి చెందిన వ్యక్తి. సో ఇక్కడ జెన్నిక్ సిన్నర్ అంటే ఇటలీకి చెందిన వ్యక్తి. ఓకేనా. ఇతను ఎవరు? ఇటలీకి చెందిన వ్యక్తి జెన్నిక్ సిన్నరు. ఆస్ట్రేలియా ఓపెన్లో గెలిచిన వ్యక్తి ఎవరు అంటే జెన్నిక్ సిన్నర్. అయితే ఇది అయిపోయింది. అలాగే తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ అయింది. ఫ్రెంచ్ ఓపెన్ ఎవరికైంది అనుకున్నారు? కార్లోస్ ఆల్కరాజ్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఆస్ట్రేలియా ఓపెన్లో గెలిచింది ఎవరు? జెన్నిక్ సిన్నర్. ఫ్రెంచ్ ఓపెన్లో గెలిచింది ఎవరు? కార్లోస్ ఆల్కరాజ్. మీకు తెలుసా కార్లోస్ ఆల్కరాజు ఎవరితో పోటీపడి గెలిచాడు అనుకున్నారు? రన్నరప్ ఎవరు అనుకున్నారు? ఈ జెన్నిక్ సిన్నరే. ఓకేనా. సో ఇద్దరికి ఫ్రెంచ్ ఓపెన్లోని ఫైనల్స్ వచ్చిందన్నమాట. ఇద్దరు పోటీ మీద ఆడారు. అందులో కార్లోస్ ఆల్కరాజు గెలిచాడన్నమాట. ఎవరి మీద? జెన్నిక్ సిన్నర్ మీద. మరి ఆస్ట్రేలియా ఓపెన్లో ఎవరు గెలిచారు? జెన్నిక్ సిన్నర్ గెలిచాడు. రన్నరప్ ఎవరు? అలెగ్జాండర్ జ్వెరెవ్. ఓకేనా. అది అవసరం లేదు, బట్ గెలిచిన వాళ్ళు జెన్నిక్ సిన్నర్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇద్దరు కలిసి US ఓపెన్లోకి వెళ్ళారు. US ఓపెన్లోకి వెళ్ళి మళ్ళీ ఇద్దరు ఆడారు. మళ్ళీ ఇక్కడ ఇద్దరు ఫైనల్స్కి వెళ్ళారు. ఎవరు? కార్లోస్ ఆల్కరాజు, జెన్నిక్ సిన్నరు. మళ్ళీ కార్లోస్ ఆల్కరాజు ఇక్కడ గెలిచాడన్నమాట. ఓకేనా. కార్లోస్ ఆల్కరాజు మళ్ళీ ఇక్కడ గెలవడం అయితే జరిగింది. తర్వాత వింబ్లడన్ అంటారన్నమాట. ఇది వింబుల్డన్ అంటారు. సో వింబుల్డన్లో ఇక్కడ మళ్ళీ ఇద్దరికి పోటీ అయింది. మళ్ళీ ఇక్కడ ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ ఇక్కడ జెన్నిక్ సిన్నరు, మళ్ళీ కార్లోస్ ఆల్కరాజ్ ఇద్దరికి ఫైనల్స్ వచ్చాయి. సో ఈసారి మరి తగ్గేదే లేదని చెప్పి మనోడు ఏం కొట్టాడో తెలియదు, కానీ ఇక్కడ మళ్ళీ ఎవరు గెలిచారంటే జెన్నిక్ సిన్నరే గెలిచాడు. ఓకేనా. ఇక్కడ జెన్నిక్ సిన్నరే గెలిచాడు. ఓకేనా. రన్నరప్ ఎవరు అంటే కార్లోస్ ఆల్కరాజ్. ఎప్పుడు కూడా మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఓకేనా. సో అంటే ఆస్ట్రేలియా ఓపెను, వింబుల్డన్ జెన్నిక్ సిన్నర్ గెలిస్తే, ఫ్రెంచ్ ఓపెను, US ఓపెన్ ఎవరు గెలిచారు అంటే కార్లోస్ ఆల్కరాజు గెలిచాడన్నమాట. అలాగే మహిళల్లో మనం చూసుకున్నట్లయితే మహిళల్లో వచ్చేసి మనకి మ్యాడిసన్ కీస్. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్లో ఎవరు గెలిచారంటే మ్యాడిసన్ కీస్ అనే అమ్మాయి గెలిచింది. అలాగే ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి కోకో గఫ్ అండి. ఆ అమ్మాయి పేరే కోకో గఫ్. ఈ అమ్మాయి USAకి చెందిన వ్యక్తి. సో ఈ అమ్మాయి ఎక్కడంటే USAకి చెందిన వ్యక్తి మాట. అమ్మాయి కోకో గఫ్ మాట.
సో తర్వాత మ్యాడిసన్ కీస్, ఈ అమ్మాయి కూడా యూఎస్ఏకి చెందిన వ్యక్తి. ఓకేనా. సో మ్యాడిసన్ కీస్ ఆస్ట్రేలియా ఓపెన్ అయితే, ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి కోకో గఫ్, అలాగే యుఎస్ ఓపెన్ వచ్చేసి మనకి అరైనా సబలంక. అమ్మాయి పేరే సబలంక. ఓకేనా. అలాగే ఉంటాయి పేర్లు వాళ్ళవి. ఓకేనా. సో అది. అలాగే మనకి వింబల్డన్ వచ్చేసి మనకి ఇది పేరు టైప్ అవ్వక నేను రాయలేదు. సో అమ్మాయి పేరు ఏంటంటే ఇగా స్వియాటెక్ అన్నమాట అమ్మాయి పేరు. ఓకేనా. ఇగా స్వియాటెక్. ఓకేనా. పోలాండ్ నుంచి. సో ఈ విధంగా ఇగా స్వియాటెక్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇలాగ ఆస్ట్రేలియా ఓపెన్స్ టోర్నమెంట్స్ అనేవి ఇలా జరిగాయి. సో ఇవి అండి గ్రాండ్ స్లామ్ టెన్నిస్ యొక్క నూతన తరం ఆధిపత్యం. కొత్త కుర్రోళ్ళు కుమ్ములేపుసారు. మొత్తం ఓపెన్స్లో వాళ్ళే వచ్చారు. అంటే ఎంత డామినేట్ చేశారో చూడండి వాళ్ళు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనల్ని ఏమంటున్నాడు, ప్రపంచ కప్పు, మనకి ప్రపంచ ఫుట్బాల్ వేదిక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫుట్బాల్ కోసం చూద్దామండి. సో ఫుట్బాల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే FIFA U20 ప్రపంచ కప్పు 2025 అనేది జరిగిందన్నమాట. సో ఇందులో మనకి అర్జెంటీనా ఫైనల్స్కి వెళ్ళింది కానీ బట్ అర్జెంటీనా ఓడిపోయిందన్నమాట. సో మనకి ఎవరు గెలిచారు అంటే విజేత వచ్చేసి మొరాకో కంట్రీ మనకి ఇందులో గెలవడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఫుట్బాల్ యొక్క FIFA U20 ప్రపంచ కప్పు 2025 మొరాకో గెలిచిందన్నమాట. మొరాకో ఈ టోర్నమెంట్లో గెలుచుకున్న మొదటి ఆఫ్రికా జట్టుగా నిలిచిందన్నమాట. సో మొదటి ఆఫ్రికన్ జట్టుగా గుర్తించిందన్నమాట. 2009లో గానా తర్వాత చరిత్ర సృష్టించింది. అలాగే ప్రధాన యూరోపియన్ క్లబ్ టైటిల్స్ మాట, ఇవి క్లబ్కు సంబంధించిన టైటిల్స్. అందులో UEFA సూపర్ కప్ గెలిచింది ఏ క్లబ్ అంటే ప్యారిస్ సెయింట్ జర్మన్ క్లబ్ అని చెప్పేసి, ప్యారిస్ సెయింట్ జర్మన్ FRA క్లబ్ అంటారన్నమాట దీన్నే. సో ఈ క్లబ్ అనేది గెలిచిందన్నమాట. అలాగే UEFA యూరోపా సూపర్ కప్ తర్వాత యూరోపా లీగ్లోని ఎవరు గెలిచారంటే టొట్టెన్హామ్ హస్పూర్ మాట. ఓకేనా. ఇదేంటంటే టొట్టెన్హామ్ హట్స్పూర్ అంటారన్నమాట. ఇంగ్లాండ్కి సంబంధించిన క్లబ్ మాట ఇది, ఇంగ్లాండ్కి సంబంధించిన క్లబ్. అలాగే లా లీగా. ఓకేనా. లీగ్యూ అని అంటారు, లా లీగా. సో FC బార్సిలోనా గెలిచింది ఎవరు అంటే FC బార్సిలోనా. ఇవి క్లబ్స్ మాట. కోపా డెల్ రే, సో ఇది FC బార్సిలోనా. సో రెండు కూడా FC బార్సిలోనా గెలిచిందన్నమాట. అలాగే భారతదేశీయ ఫుట్బాల్ మనం చూసినట్లయితే ఇక్కడ డ్యూరాండ్ కప్ అని చెప్పేసి అంటారన్నమాట. ఈ డ్యూరాండ్ కప్ ఎవరు గెలిచారంటే నార్త్ ఈస్ట్ యునైటెడ్ FC రెండోసారి వరుసగా గెలిచిందన్నమాట. నార్త్ ఈస్ట్ యునైటెడ్ FC వాళ్ళు గెలిచారన్నమాట. ఓకేనా. సో అలాగే ఇండియన్ సూపర్ లీగ్ మనం చూసుకున్నట్లయితే మోహన్ బగాన్ సూపర్ జైంట్ వాళ్ళు గెలవడం అయితే జరిగింది. ఇండియన్ సూపర్ లీగు మోహన్ బగాన్ సూపర్ జైంట్. అలాగే కళింగ సూపర్ కప్పు చూడండి, ఇవి ఫుట్బాల్కి సంబంధించిన కప్స్. డ్యూరాండ్ కప్పు, కళింగ సూపర్ కప్పు. సో మనకు కొన్నిసార్లు జీకేలో కూడా అడుగుతాడు అనమాట. గోవా FC వాళ్ళు గెలిచారన్నమాట. అంటే మన భారతదేశంలో కూడా అవుతాయి. మనం క్రికెట్ పిచ్ మీద కాకుండా కొన్నిసార్లు మనం అదర్ స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. మన ఇండియాలో కూడా చాలా జరుగుతాయి. ఫుట్బాల్ జరుగుతుంది, హాకీ జరుగుతాయి, ఇవి కూడా జరుగుతాయి. ఇవి కూడా చూడాలి, ఇవి కూడా తెలుసుకోవాలి. మన వాళ్ళు ఎప్పుడు క్రికెట్ అంటారు. అయితే నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఏంటంటే మనకి ఫార్ములా రేసింగ్ మాట. సో ఫార్ములా 1 రేస్ అంటారు కదా, సో మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ వేగం మరియు వ్యూహం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2025లో మనకి 3 డ్రైవర్లు గెలిచారన్నమాట. సో 3 కూడా చాలా బెటర్ అండి. సో వీళ్ళ పాయింట్స్తో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాక్స్ వెర్స్టెపెన్. సో ఇతని పేరు మ్యాక్స్ వెర్స్టెపెన్ అనమాట. వెర్స్టెపెన్ ఈయన రెడ్ బుల్ కంపెనీ నుంచి వచ్చాడనమాట. రెడ్ బుల్ టీమ్ అంటే టీమ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళ టీం నేమ్ ఉంటుంది, వాళ్ళ టీంకి ఒక నేమ్ ఉంటుంది. ఇతను మ్యాక్స్ వెర్స్టెపెన్ అనే వ్యక్తి డ్రైవర్ అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఇతను మ్యాక్స్ వెర్స్టెపెన్ అనేది ఏంటి, ఇతను డ్రైవర్, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నడిపేవాడు. ఇతనుగా ఒక టీం నుంచి వస్తాడు కదా, ఆ టీం పేరు రెడ్ బుల్ అన్నమాట. ఓకేనా. ఇది టీం పేరు. ఓకేనా. సో అతను ఏంటంటే ఇక్కడ మనకి ఈ రెడ్ బుల్ అనే టీం నుంచి మనకి ఏంటంటే యునైటెడ్ స్టేట్స్, ఇటాలియన్ మరియు అజర్బైజాన్ గ్రాండ్ ప్రిక్స్లలో సహా పలు రేసుల్లో గెలుచుకొని తన ఆధిపత్యాన్ని గెలిచాడనమాట. చూడండి, యునైటెడ్ స్టేట్స్, ఇటాలియన్ మరియు అజర్బైజాన్ గ్రాండ్ ప్రిక్స్లలో సహా పలు రేసుల్లో గెలుచుకొని, మీరు F1 రేస్ ఫార్ములా F1 సినిమా చూసుంటే మీకు ఈ రేసుల కోసం బాగా అర్థమవుతుంది. చాలా బాగా తీశాడు మూవీ అనేది. ఓకేనా. సో అది. అలాగే ల్యాండో నోరిస్ అనేది డ్రైవర్ పేరు. ఇతను ఏ టీం అంటే మెక్లెరెన్ అనమాట. ఇతనే హైయెస్ట్లో ఉన్నాడనమాట. ఇతను 390 పాయింట్స్ చేశాడు. యాక్చువల్గా ఇతను వచ్చేసి 366 పాయింట్స్ చేశాడు. యాక్చువల్గా ఇతను వచ్చేసి 390 పాయింట్స్ చేశాడు. ఈయన మెక్సికో మరియు హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్లను గెలుచుకుని ఒక బలమైన పోటీదారుడిగా ఉద్భవించాడనమాట. ఓకేనా. మెక్సికో అలాగే హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్లు అనమాట. ఓకేనా. సో అలాగే నెక్స్ట్ ఎవరంటే ఆస్కార్ పిఎస్త్రీ.
ఓకేనా. ఆస్కార్ PS3 ఈయన కూడా ఏ టీం అంటే మెక్లారెన్ టీం అన్నమాట. డచ్ గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకొని తన సత్తా చాటాడనమాట. ఓకేనా. ఇతని పేరేంటి ఆస్కార్ PS3, ఇతని పేరు ల్యాండో నోరిస్ మెక్లారెన్. అంటే ఇక్కడ ఎక్కువ కంపెనీలు ఎవరు ఉన్నాయంటే టాప్ టీం ఎవరు ఉన్నారంటే మెక్లారెన్ అని చెప్పుకోవచ్చు రెడ్ బుల్ కన్నా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండి. సో ఇవి మనకి ఏంటంటే యూత్ గేమ్స్ అంటే ఖేలో ఇండియా అంటే 2025లో ఖేలో ఇండియా మనకి ఈవెంట్స్ జరుగుతాయి అన్నమాట. ఆ యూత్ గేమ్స్ జరుగుతాయి, వింటర్ గేమ్స్ జరుగుతాయి, బీచ్ గేమ్స్ జరుగుతాయి. ఓకేనా. సో ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. వాటర్ స్పోర్ట్స్ జరుగుతాయి మనకి. ఇలాంటివి ఖేలో ఇండియా అంటారన్నమాట. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇందులో ఎవరు గెలిచారని అడుగుతాడనమాట. మహారాష్ట్ర 5వసారి మాట కుమ్మేస్తున్నారు. అంటే మహారాష్ట్ర వాళ్ళు కన్సిక్యూటివ్లీ అంటే ఒకేసారి ప్రతిసారి వాళ్ళే గెలుస్తున్నారన్నమాట. సో మహారాష్ట్ర ఈసారి 5వసారి కూడా ఖేలో ఇండియా యూత్ గేమ్స్లోని గెలిచిందన్నమాట. ఇది ఎక్కడ జరిగిందంటే ఈవెంట్ బీహార్లో జరిగింది. అంటే హెల్డ్ ఎక్కడ జరిగింది, అలాగే అందులో ఎవరు గెలిచారు, ఇవి చాలా ఇంపార్టెంట్. అయితే ఇందులో మెడల్స్ కూడా ఉంటాయి. ఎవరు ఛాంపియన్స్ అయ్యారు, ఎన్ని మెడల్స్ వచ్చాయి. టోటల్గా 158 మెడల్స్లో మనకి వీళ్ళకి 58 గోల్డ్, అలాగే 47 సిల్వరు, ఓకేనా, అలాగే 53 బ్రాంజు. సో ఇలా ఉంటాయి డీటెయిల్స్. 53 బ్రాంజు, ఓకేనా. సో ఇలా చెప్తారన్నమాట. ఓకే. హోస్ట్ వచ్చేసి ఎవరు అంటే బీహార్. ఇది గుర్తుపెట్టుకోండి. హోస్ట్ అంటే వేదిక ఎక్కడ మనకి చేశారు అంటే బీహార్లో చేశారు. అయితే ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర కదా, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర. మరి సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు? సెకండ్ ప్లేస్లో హర్యానా ఉంది. అండ్ థర్డ్ ప్లేస్లో మనకి రాజస్థాన్ ఉంది. థర్డ్ వచ్చేసి ఎవరు ఉన్నారు అంటే రాజస్థాన్ ఉంది. ఎవరున్నారు? రాజస్థాన్ ఉంది. ఓకే. సో నెక్స్ట్ మనం ఖేలో ఇండియా పారాగేమ్స్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అగ్రస్థానంగా ఎవరు నిలిచారు అంటే హర్యానా అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇది మనకి హోస్ట్ వచ్చేసి ఎక్కడ అంటే ఇది మనకి ఢిల్లీలో హోస్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట. న్యూఢిల్లీ. ఓకేనా. ఢిల్లీలో హోస్ట్ చేయడం అయితే జరిగింది. March 20 to 27 ఇవి మనకి జరిగేమాట. అయితే ఇందులో టాప్ వచ్చింది ఎవరు అంటే హర్యానా. సో ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మొత్తం హర్యానా చెప్పుకోవాలనుకుంటే హర్యానా మొత్తం 34 గోల్డ్ అయితే ఇందులో సాధించిందన్నమాట. 34 గోల్డ్, 39 సిల్వరు, 31 బ్రాంజు. సెకండ్ వచ్చేసి ఇది హర్యానా ఫస్ట్ వచ్చింది. అలాగే సెకండ్ ఎవరు వచ్చారు అంటే సెకండ్ తమిళనాడు వాళ్ళు వచ్చారు. తమిళనాడు వాళ్ళు 28 గోల్డ్ మాత్రమే గెలుచుకున్నారు. ఓకేనా. అంటే మెడల్స్ 28 గోల్డ్, 19 సిల్వరు, 27 బ్రాంజు. థర్డ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ వచ్చింది. ఓకేనా. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మాట. ఓకేనా. వింటర్ గేమ్స్ ఇది మనకి ఇది మనకి 2 చోట్ల మాట. ఎక్కడ అంటే లెహ్, ఇది గుల్మర్గ్ దగ్గర మాట, యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్ మాట. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ గుల్మర్గ్ దగ్గర మాట. ఓకేనా. జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది కదా, సో గుల్మర్గ్ దగ్గర మాట. సో ఇక్కడ జరిగింది. సో ఇక్కడ ఎవరు పర్టికులర్ అగ్రస్థానంలో ఉన్నారంటే ఇండియన్ ఆర్మీ అని మీరు చెప్పచ్చు. ఓకేనా. ఇండియన్ ఆర్మీ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ అండ్ సెకండ్ వచ్చేసి ఎవరు అంటే హిమాచల్ ప్రదేశ్. ఓకేనా. ఫస్ట్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి ఎవరు అంటే ఇండియన్ ఆర్మీని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జరిగిందంటే లెహ్ అండ్ గుల్మర్గ్ దగ్గర జరిగింది. గుల్మర్గ్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, లెహ్ లడాక్. ఓకే. ఇది ఎక్కడుంది? లడాక్లో ఉంది. ఓకేనా. లెహ్ లడాక్లో ఉంది. అలాగే కింద వాటిల్లో చూసుకున్నట్లయితే మనకి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ అనేవి మనకి ఎక్కడ జరిగాయి అంటే మనకి శ్రీనగర్లో జరిగిందన్నమాట. ఓకేనా. శ్రీనగర్ అంటే ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఇది శ్రీనగర్లోనే ఒక లేక్లో జరిగిందండి. వాటర్ స్పోర్ట్స్ అనేది వాటర్లోనే కదా చేస్తారు. ఎక్కడ అని అడిగాడు అనుకోండి, ఆ లేక్ పేరు వచ్చేసి డాల్ లేక్ మాట. ఓకేనా. ఆ లేక్ పేరు వచ్చేసి డాల్ లేక్ ఇన్ శ్రీనగర్. మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ని గుర్తుపెట్టుకోవచ్చు. జమ్మూ అండ్ కాశ్మీరు. ఓకేనా. ఎప్పుడు జరిగిందంటే ఆగస్ట్ 21 తారీఖు నుంచి ఆగస్ట్ 23 వరకు 2025లో మనకి ఇవి జరిగాయన్నమాట. సో ఇక్కడ అగ్రస్థానంలో నిలిచింది ఎవరు అంటే ఓవరాల్గా ఛాంపియన్స్ ఎవరు అంటే మధ్యప్రదేశ్. ఓకేనా. ఛాంపియన్స్ ఎవరు? ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే ఫస్ట్ ఎవరు వచ్చారంటే ఇందులో మధ్యప్రదేశ్ వాళ్ళకి వచ్చిందన్నమాట. ఓకేనా. మొత్తం 18 మెడల్స్ వచ్చాయన్నమాట. 10 గోల్డ్, 3 సిల్వరు, 5 బ్రాంజ్ అయితే రావడం అయితే జరిగింది. మొత్తం 10 గోల్డ్ అయితే వచ్చిందన్నమాట మధ్యప్రదేశ్కి. ఓకేనా.
అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ మాట. సో బీచ్‌లో జరిగే గేమ్స్, బీచ్ గేమ్స్. సో ఇక్కడ అగ్రస్థానం ఎవరు అంటే మణిపూర్ అని చెప్పుకోవచ్చండి. అలాగే ఇక్కడ ఇది ఎక్కడ జరిగిందంటే మనకి గోగ్లా బీచ్ ఎక్కడుంది అంటే గోగ్లా బీచ్ మనకి డియూలో ఉందన్నమాట. డామన్ అండ్ డియూ అంటాం కదండీ! నాగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డియూ ఓకేనా, ఇవి ఉన్నాయి కదా. సో ఇక్కడ మే 19 నుంచి మే 24, 2025 వరకు మణిపూర్ ఇక్కడ గెలిచిందన్నమాట. ఫస్ట్ ఛాంపియన్ అయ్యింది ఓకేనా. అలాగే 14 మెడల్స్ దక్కించుకుందన్నమాట ఈ మణిపూర్ అనేది. 5 గోల్డ్, ఒక 6 సిల్వరు, మొత్తం ఒక 3 బ్రాంజు. సో మొత్తం కలిపి ఒక 14 మెడల్స్ అయితే గెలుచుకోవడం అయితే జరిగిందన్నమాట. సో మణిపూర్ మొదటి ప్లేస్లో ఉంది. రెండో స్థానంలో మహారాష్ట్ర ఉంది. సో మనకి మ్యాక్సిమం మొదటి స్థానం, రెండో స్థానం ఇంపార్టెంట్ కాబట్టి మొదటి స్థానం మణిపూరు, అలాగే రెండో స్థానము మహారాష్ట్ర ఓకేనా. ఇది అండి ఖేలో ఇండియా ఉద్యమం కోసం, అంటే వీళ్ళ యొక్క ఛాంపియన్షిప్స్ ఎవరు గెలిచారు. యూత్ గేమ్స్లో అయితే మహారాష్ట్ర కంటిన్యూస్గా గెలుస్తూనే ఉంది. సో హోస్ట్ వచ్చేసి బీహార్ ఓకేనా. అలాగే ఖేలో ఇండియా పారాగేమ్స్లో హర్యానా మొదటి స్థానం వచ్చింది ఓకేనా, న్యూఢిల్లీలో జరిగింది. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి ఇండియన్ ఆర్మీ వాళ్ళు గెలిచారు. సో లెహ్ గుల్మర్గ్లో జరిగింది. ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ శ్రీనగర్లోని డాల్ లేక్లో జరిగింది. ఇక్కడ గెలిచింది మధ్యప్రదేశ్. అలాగే మనకి బీచ్ గేమ్స్లో మణిపూర్ గెలిచారు ఓకేనా. ఇది గోవాలో డియూలో జరిగింది. గోగ్లా బీచ్ డయ్యూలో జరిగింది. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇంకా ఇండియాలో భారతదేశంలో విభిన్న క్రీడలు మనం చూసుకున్నట్లయితే కబడ్డీ, రెజ్లింగ్, ఆర్చరీ ఇలాంటివి ఉంటాయి, ఖోఖో, అథ్లెటిక్స్ లాంటివి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే మొదటిది కబడ్డీ. మనం చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ లీగ్లో మనకి దబాంగ్ ఢిల్లీ గెలిచిందన్నమాట, రెండవ టైటిల్. సో ఓకేనా. సో ఏషియన్ యూత్ గేమ్స్ పురుషులు మరియు మహిళల విభాగంలో స్వర్ణం భారతదేశంకు వచ్చింది. అలాగే రెజ్లింగ్ మనం చూసుకున్నట్లయితే రెజ్లింగ్లో U17 ప్రపంచ ఛాంపియన్షిప్ భారతదేశం 9 పథకాలతో 4 స్వర్ణాలు 3వ స్థానంలో నిలిచిందన్నమాట. అలాగే ఆర్చరీ మనం చూసుకున్నట్లయితే ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో U21 మరియు U18 పురుషుల విభాగాల్లో భారతదేశం గెలిచింది. భారత చారిత్రక స్వర్ణాలు గెలుచుకుంది, పథకంలో 2వ స్థానంలో ఉంది ఓకేనా. అలాగే ఈవెన్ ఖోఖోలో కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఖోఖో ప్రపంచ కప్లో మనకి ఏంటంటే తొలి ఎడిషన్లో పురుషులు మరియు మహిళల టైటిల్లోని ఎవరు గెలిచారు అంటే భారతదేశమే గెలుచుకుంది. అలాగే అథ్లెటిక్స్ డైమండ్ లీగ్ ఫైనల్లో మనకి నీరజ్ చోప్రా గెలిచాడు. అథ్లెటిక్స్ అనగానే మీకు ఎవరు గుర్తు రావాలి అంటే నీరజ్ చోప్రా 85.01 మీటర్ల త్రోతో తన సిల్వర్ని గెలుచుకున్నాడు అనమాట ఓకేనా. రజత పతాకం ఇక్కడ ఏం గెలుచుకున్నాడంటే గుర్తుపెట్టుకోండి, గోల్డ్ కాదు, ఇక్కడ పతాకం వచ్చేసి ఇది ఏంటంటే సిల్వర్ ఓకేనా. సిల్వర్ గెలుచుకున్నాడు అంటే రన్నర్ అప్ అంటే సెకండ్ వచ్చాడనమాట నీరజ్ చోప్రా 85.01. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే భారతదేశంలోని క్రీడారత్నాలని గౌరవించడం అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా ఎవరికి పడితే ఈ అవార్డు వాళ్ళకి ఇవ్వరు. యాక్చువల్గా స్పోర్ట్స్లో ఎవరైతే చాలా మోస్ట్ స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఈ అవార్డు ఇస్తారన్నమాట. అందుకే దీన్ని హైయెస్ట్ స్పోర్టింగ్ హానర్ ఇన్ ఇండియా అని అంటారన్నమాట ఓకేనా. సో ఈ అవార్డు మనకి జనవరి 2025లో మనకి ఎవరికి అంటే షూటింగ్లో మను బాకర్ గారికి వచ్చింది, అలాగే చెస్లో గుకేష్ గారికి వచ్చింది, హాకీలో హర్మన్ ప్రీత్ సింగ్కి వచ్చింది, అలాగే పారాథ్లెటిక్స్లో ప్రవీణ్ కుమార్ గారికి వచ్చిందన్నమాట. వీళ్ళ 4 పేర్లు గుర్తుపెట్టుకోండి. షూటింగ్లో మను బాకర్, చెస్లో డి గుకేష్, హాకీలో హర్మన్ ప్రీత్ సింగ్, పారాథ్లెటిక్స్లో ప్రవీణ్ కుమార్ ఓకేనా. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 2025 క్రీడా ప్రపంచం నుండి ఇతర ముఖ్యమైన విజయాలు మనం చూసుకున్నట్లయితే చెస్ ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్పు జరిగిందండి. ఇందులో ఎవరు గెలిచారంటే మ్యాగ్నస్ కార్ల్సన్ నార్వే నుంచి గెలిచాడనమాట. అతని నార్వే. సో మ్యాగ్నస్ కార్ల్సన్ గెలిచాడనమాట చెస్ ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్పు ఓకేనా. నార్వే చెస్ ఎవరు గెలిచారు, అలాగే నార్వే చెస్లో ఎవరు గెలిచారంటే మ్యాగ్నస్ కార్ల్సన్ ఓకేనా. ఈ రెండు అతనే గెలిచాడు, మ్యాగ్నస్ కార్ల్సన్ అని గుర్తుపెట్టుకోండి. భారతదేశ 19వ గ్రాండ్ మాస్టర్ ఎవరంటే ఇలంపర్తి ఏఆర్. 19వ గ్రాండ్ మాస్టర్ ఎవరు అని అడిగితే ఇలంపర్తి ఏఆర్. అలాగే సుదర్శన్ కప్ ఎవరు గెలిచారంటే చైనా ఓకే, 14వ టైటిల్ అనమాట. సుదర్శన్ హాకీలోని చైనా వాళ్ళు గెలిచారు. అలాగే చెస్లో మ్యాగ్నస్ కార్ల్సన్ గెలిచాడు. అలాగే బాలన్ డి ఓర్ పురుషుల్లోని ఎవరంటే ఉస్మానే డెంబెలే. సో వీళ్ళు గెలిచారు. బాలన్ డి మహిళల్లో జరిగింది ఐతానో బోనుమత్, 3వసారి గెలిచిందన్నమాట. ఐతానా బోన్మతి. సో ఐతానా బోన్మతి అనేది బాలన్ డి ఓర్ గెలిచిందన్నమాట ఆవిడ. సో మహిళల్లో, అబ్బాయిల్లో వచ్చేసి ఉస్మానే డెంబెలే. అలాగే లెవర్ కప్ టెన్నిస్లో జరుగుతుందండి. సో లెవర్ కప్ టెన్నిస్ అనేది ఎవరు గెలిచారంటే టీమ్ వరల్డ్ గెలిచారన్నమాట. మహిళల్లోని బ్లైండ్ ఫుట్బాల్, ఇది వచ్చేసి బ్లైండ్ ఫుట్బాల్ ప్రపంచ కప్పు అర్జెంటీనా గెలిచిందన్నమాట. మహిళల్లో బ్లైండ్ ఫుట్బాల్ ప్రపంచ కప్పు ఎవరు గెలిచారు అంటే అర్జెంటీనా గెలిచింది.
అయితే ఇప్పటికే మనకి చాలా టైం అయిపోయినట్లుగా ఉంది. సో 30 మినిట్స్ అయిపోయింది వీడియో ఇప్పటికే. సో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశానండి. చైనా మీకు తెలుగు అంటే ఇంగ్లీష్‌కి, తెలుగుకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. మనం నార్మల్‌గా ఇంగ్లీష్‌లో చదివినా సరే దాన్ని తెలుగులోనే అర్థం చేసుకుంటాం. సో అందుకే ఇక్కడ నేను తెలుగు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళకి కూడా, తెలుగు వాళ్ళకి కూడా ఇద్దరికీ హెల్ప్ అవుతది. ఇంగ్లీష్ వాళ్ళు ఏమి ఇంగ్లీష్‌లో మాట్లాడరు కదా! ఇంగ్లీష్‌లో చదువుతారు అంతే. సో ఇక్కడ మీకు అర్థం కాకపోవడానికి ఏముంది. ఇప్పుడు 25 క్రీడా ప్రపంచం నుండి ఇతర ముఖ్యమైన విజయాలను చూసాం. ఇక్కడ ఏంటి బొమ్మల్లోనే తెలిసిపోతుంది. చెస్సు, హాకీ మనకి ఇవేంటి సో టెన్నిసు, షటిల్ ఇలాంటివి. అంటే సో వీటిల్లోనే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్న అన్నీ కూడా మనకి ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? ఇంగ్లీష్ అండ్ తెలుగు మిక్స్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ నేను ఇంగ్లీష్‌లో కూడా చెప్పాను అవి ఏమంటారు అని. రెజ్లింగ్ అవ్వచ్చు, సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇవన్నీ కూడా అర్థమవుతాయి. ఈజీగా చదవచ్చు. మరీ అంత ప్యూర్ ఇంగ్లీష్ ఎవరు లేరనుకుంటున్నాను. సో కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. మనం తెలుగులో కూడా మనం సపోర్ట్ చేయాలి. సో అలాగే మనం అర్థం చేసుకోగలం. సో కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని వేరే టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.